మనం ముందు వీడియోలో పేపర్ కటింగ్ చేసాం కదండి. ఇట్లా ఆ పేపరు క్లాత్ మీద పెట్టి ఎలా కట్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. ఇట్లా మనకి క్లాత్ అండి, దాన్ని ఇట్లా మడత వేసుకోవాలి. 2 మడతలు వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలండి. కరెక్ట్గా చూసుకున్నాక ముందు మనము హ్యాండ్కి తీసుకోవాలండి. జాకెట్లో ఎప్పుడైనా కూడా హ్యాండ్ తీసుకున్నారనుకో మనకి మిగతా ఎక్కడైనా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చేసిందంటే జాకెట్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మాత్రం ఖర్చుకి, అంటే ఖర్చు మడుచుకోవాలి కదా, హెమ్మింగ్ పట్టీ కోసం ఇంత వదులుకోవాలి. 1 ఇంచు 1/4 ఇంచు వదులుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇది పెట్టున్నాం కదా, ఇట్లా పేపర్ ఎంత ఉందో పేపర్ కరెక్ట్గా గీత గీసుకోవాలి. ఇట్లా చేసేసాము. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఇది చాలేదు కదా క్లాత్, దీనికి జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకుంటే మనకి ఇంతే వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇది పొడవు ఉంది కదండి పేపరు, కింద క్లాత్ లేదు కదా, ఇది ఎంత ఉందో ఎంత మనం ఇది మడుచుకొని దీన్ని క్లాత్ తీసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ కొలత ప్రకారం వస్తుంది. ఈ కరెక్ట్గా రావాలంటే ఈ సెంటర్లో ఇది కట్ చేస్తాం కదా, ఇది సెంటర్కి పెట్టుకొని ఇది ఎంత తక్కువ ఉందో దీనికి అప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వెనుక భాగం అండి, అది మనం మడుచుకునేటప్పుడు ఇది ఉంది కదా జాయింట్, అది కరెక్ట్గా మన సైడ్కి ఉండాలి. వెనుక భాగం దీని ఖర్చుకి అంతా వదిలేసి ఉంది కాబట్టి మనం కరెక్ట్గా పేపర్కి ఆనించుకొని గీసుకోవాలి గీత. మళ్ళీ లేదంటే తేడాలు వచ్చేస్తాయి, ఎక్కువ తక్కువలు వస్తాయి. చంక చూడండి, ఇలా మనం ఈ పేపర్లోనే వదులుకున్నామండి అన్ని ఖర్చుకి, పట్టీకి కానీ ఈ పట్టీకి కానీ మొత్తానికి పేపర్లో వదులుకున్నాం కనుక ఇది పేపర్ అట్లా పెట్టేసి అదే గీస్తే మొత్తం మనకి ఖర్చుకి అంతా వస్తుంది. ఇది షేప్ పట్టీ అండి, ముందు భాగం అండి. ఇది ముందు భాగం అండి. ముందు భాగం మనం గీసుకోవాలి. కొంచెం మనకి క్లాత్ అవసరం అయితే అటాచ్ చేసుకోవాలి. ఇది ఈమెకి సరిపడలేదు, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పెద్ద క్లాత్ తీసుకొని మీకు కరెక్ట్గా వచ్చేలాగా చూపిస్తాను. ఇట్లా ఇక్కడికి ఇంతే వచ్చిందండి. మనం ఇంత క్లాత్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకుంటే వస్తుంది. ముందు భాగంలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అంత కొలత అదే కొలత వస్తుందండి. ఓకే, ఇది ఈ జాకెట్ కొలత ప్రకారం తీసుకునేదానికి చిన్న జాకెట్ అండి ఇది. ఈమెకి ఇది సరిపడలేదు, మీకు అది చూపిస్తున్నాను. నేను నెక్స్ట్ వేరే కొలతలు పెట్టేసి వేరే జాకెట్ పెట్టి మీకు కరెక్ట్గా కొలతలు ఇస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నామండి. మనకి ఖర్చులోకి మొత్తం అంతా దీంట్లోనే వచ్చేస్తుందండి పేపర్లో. ఇంకా ఎక్కువ పేపర్లు అంటే మనకి క్లాత్ మీద ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అండి. నేను లైనింగ్ ఎట్లా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం ఇక్కడ కొలత పెట్టుకున్నాం కదండి, గుర్తుకి ఇంతవరకు మనకి పొడవు రావాలి. అందుకోసం ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా ఇట్లా మడుచుకునేదానికి వస్తుందండి. అందుకు అక్కడ డాట్ పెట్టాను. ఇక్కడ కరెక్ట్ సెంటర్కి ఇది డాట్ పెట్టాను. కుట్టేటప్పుడు చూపిస్తానండి అది ఆ డాట్లు ఎందుకు వస్తున్నాయో ఎక్కడికి వస్తున్నాయో అనేది. ఇక్కడ వచ్చేసి ముందు భాగం అండి, ఇది ఇది చేస్తున్నానండి. మీకు ఈజీగా నేర్చుకునే పద్ధతిలో నేను అన్ని మోడళ్ళు చెప్తానండి. ఒక వీడియో పెడతాను. మోడల్ అన్నీ 15 రోజుల్లో మీరు జాకెట్ కటింగ్ నేర్చుకునే విధంగా నేను చెప్తానండి. 15 రోజులు ఈజీగా నేర్చుకోవచ్చండి మీరు.
ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదండి. మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ వచ్చిందనుకోండి, మీరు లైక్ చేసి, నేను మీకు ఎన్ని కావాలన్నా అన్ని వీడియోలు పెడతానండి. ఏ మోడల్ కావాలంటే అది పెడతాను. మీరు లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి. నా వీడియోలు మీకు ఇస్తుంటాను. వెనుక భాగం అండి, ఇది ముందు భాగం, ఇది వచ్చి హ్యాండ్. షేప్ పట్టీకి తీసుకునండి. క్లాత్ సరిపడలేదు నేను నెక్స్ట్ వీడియోలో మీకు బాగా చూపిస్తాను. ఇప్పుడు మాత్రం అడ్జస్ట్ చేస్తున్నాను, జాయింట్ పడుతుంది. అందుకోసం నెక్స్ట్ వీడియోలో మీకు షేప్ పట్టీ అనేది బాగా చూపిస్తాను. రండి, ఇది ముందు భాగం అండి. ఇట్లా డాట్ పెట్టుకుంటాము. కొంచెం సరిపడలేదు కాబట్టి ఇక్కడ నుంచి దీనికి జాయింట్ వేసి సపోర్ట్కి కుడతానండి. నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇది షేప్ పట్టండి. ఇంతే అండి షేప్ పట్టి. ఇదండి ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి. ఇది మనకి ముందు భాగంకి అని గుర్తు ఉండేదానికోసం డాట్ పెట్టుకుంటామండి గీసుకునేటప్పుడు. దాన్ని మనం కట్ చేసేటప్పుడు ఇట్లా డాట్ కట్ చేసామంటే మనకి ముందు భాగంకి ఇది ఇట్లా వస్తుందండి. ఇది ముందు భాగం కదా, ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇది వస్తుందండి ముందు భాగం. అప్పుడు ఇది వచ్చేసి వెనక భాగం, ఇది ముందు భాగం. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. అంతే అండి, అయిపోయింది జాకెట్ కటింగ్. చూసారా? చూస్తే లైక్ చేయండి.